అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రతి అర్హునికి రుణమాఫీ చేస్తారన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేక ఆంక్షలు పెడుతూ రైతులను మోసం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేసి మరి రైతులను మోసం చేశాడని విమర్శించారు. రైతులందరికీ వెంటనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రైతులందరికీ వెంటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు రైతులకు మద్దతుగా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఇది ఎవరు డిమాండ్ చేస్తే ఒప్పుకున్నటువంటి విషయం కాదు. ఎన్నికల్లో భాగంగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని డిసెంబర్ 9 కల్లా మేము చేస్తామని చెప్పేసి ఒప్పుకొని మాట మార్చి మరి డేట్ల మీద డేట్లు పోస్ట్పోన్ చేస్తూ చివరికి ఆగస్టు 15వ తేదీ డెడ్లైన్గా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నిటి మీద కూడా ప్రమాణాలు చేసి మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏం జరిగింది? 41,000తో మొదలైనటువంటి రుణమాఫీ కేవలం 7,000 కోట్ల వరకే మరి జరిగింది. మరి అది 7,000 కోట్ల 17,500 కోట్ల అనేది మరి ఆర్థిక శాఖ మంత్రికే కన్ఫ్యూజన్ ఉంటే మరి రాష్ట్రంలో ఎవరికి క్లారిటీ ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2 లక్షలు ఏదైతే ఎవరు డిమాండ్ చేయకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా వారు పెట్టినటువంటి డెడ్ లైన్ అయిపోయింది. మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే మంచి జరగదు, వారికి మంచి జరగదు, వాళ్ళ పార్టీ కూడా మంచి జరగదు. కాబట్టి 2 లక్షల రుణమాఫీ వెంటనే డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మరి తెలంగాణ తల్లి కోసం విగ్రహం కోసం ఎక్కడైతే స్థల కేటాయింపు జరిగిందో అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్.